హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు మాట. ఈరోజు వీడియోలో దీపారాధన పద్ధతులు, ఫలితాల గురించి తెలుసుకుందాం. హైందవ సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక తత్వంలో దీపం ఒక విశిష్ట స్థానం కలిగి ఉంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన పరమేశ్వర అనుగ్రహాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన దివ్యారాధన. మనస, వాచ, కర్మణ, భక్తి భావం నిండిన చిత్తంతో చేసే దీపారాధన సకల పాపాలను హరించి సర్వ సౌభాగ్యాలను అందిస్తుంది. భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి, దివ్య జ్ఞానాన్ని సముపార్జించడానికి, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి దీపారాధన ఒక పవిత్ర సోపానం. సంవత్సరంలోని 12 మాసాలలో కూడా వివిధ తిథి, వార, నక్షత్ర, పురాణ, ప్రాశస్త్య సందర్భాలలోనూ ప్రత్యేక దీపారాధనలు చేసే విధానాన్ని మన శాస్త్రాలు ప్రకటించాయి. దీపారాధన మన నిత్య జీవితంలోని దినచర్యతో పాటు వివిధ ఉపచారాలతో, క్రతువులతో, శుభకార్యాలలో ఒక దైవారాధన సాంప్రదాయంగా విలసిల్లుతోంది. వివిధ దీపారాధన సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. మొదటిది ధ్యాన దీపారాధన. దైవారాధనలో భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఏకాగ్రత ఎంతో అవసరం. ఎంత సాధన చేసినా చంచలమైన ఈ మనసు అటు ఇటు పరుగులీడుతుంది. దృష్టిని పరమాత్మునిపై కేంద్రీకరించనివ్వదు. దాన్ని కట్టడి చేయడానికి, మనసు దేవుని యందు లగ్నం కావడానికి, పరమాత్మ పైన ధ్యానం ఉండేలా చేసేది ధ్యాన దీపం. దీనినే నిశ్చల దీపం అని కూడా అనవచ్చు. ముఖ్యంగా ఇంటిలో, పూజా మందిరంలో లేదా గాలి ప్రసరించకుండా ఉండే ప్రదేశం చూసుకోవాలి. అటువంటి వాతావరణంలో వెలిగించే దీపం నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చల దీపం సమక్షంలో మీరు కూర్చున్నప్పుడు మీ మనసు కూడా నిశ్చలమై భగవద్ ధ్యానంలోనే నిమగ్నమవుతుంది. రెండవది గాయత్రీ దీపారాధన. దీపాన్ని గాయత్రీ మాతగా, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఏకస్వరూపాత్మకంగా భావించి ఆరాధిస్తే గాయత్రి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ ఆరాధనలో జ్యోతి వెలిగించి ఏకాకిన్యై నమః అని నమస్కరించాలి. ఈ విధంగా ప్రతినిత్యం చేసే దీపారాధన వలన ముఖంలో మంచి తేజస్సు వస్తుంది. అనారోగ్యం దరిచేరదు. మీ ప్రతికూల శక్తులు నిర్వీర్యం అవుతాయి. శుక్రవారం సంధ్యా దీపారాధన. శుక్రవారం సంధ్యా సమయం మహాలక్ష్మీదేవి భూలోకాన సంచరించు మహిమాన్విత సమయం. అందుకే ప్రతి శుక్రవారం సూర్యాస్తమయ వేళ ప్రతి ఇంటి ఇల్లాలు తమ ఇంటిలో దీపం వెలిగించాలి. వెలిగించిన పిమ్మట దీపపు కుందిలో కొన్ని అక్షంతలు వేసి నమస్కరించాలి. దీపలక్ష్మి నమోస్తుతే అని కనీసం 11 సార్లు స్మరణ చెయ్యాలి. ఆ తరువాత కనకతార స్తోత్రాన్ని పఠించాలి. వడపప్పు, పానకం నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా ప్రతి శుక్రవారం సాయంత్రం సంధ్యా దీపారాధన చేయడం వల్ల ఆర్థిక పుష్టి కలుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుంది. మిగతా దీపారాధనల గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన తెలుగు మాట.